శ్రీరామచంద్రమూర్తి జన్మ జాతకం. ఓం శనేశ్వరాయ నమః. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు మాత్రమే కావున గమనించగలరు. ఒక జాతకాన్ని చూడటంతోనే అది దివ్య జాతకమా లేక మానవ జాతకమా చెప్పటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పశు స్థాయికి చెందిన వారి జాతకాలు ఒక విధంగా ఉంటాయి. మామూలు మనుషుల జాతకాలు ఇంకొక రకంగా కొంత మెరుగ్గా ఉంటాయి. మహాపురుషుల జాతకాలు దీనికి భిన్నమైన యోగాలతో ఉన్నతంగా ఉంటాయి. అవతార మూర్తుల జాతకాలు ఇంకా మహోన్నతమైన యోగాలతో కూడి ఉంటాయి. ఇటువంటి అవతార మూర్తుల కోవకి చెందినదే మన దేశపు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభుని జాతకం. జ్యోతిర్విజ్ఞానం ఏమాత్రం ఉన్నవారైనా ఈ జాతకాన్ని చూడటంతోనే ఒకే మాట చెప్పగలరు, ఇది ఒక మహత్తరమైన దివ్యపురుషుని జాతకం గాని మామూలు మనిషి జాతకం కాదు. మహర్షి వాల్మీకి ప్రపంచం ఎంతగా రుణపడి ఉన్నదో ఊహించటం కష్టం. అనన్య సామాన్యమైన శ్రీమద్రామాయణ రచన చేయటమేగాక, రామాయణంలో ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులను, నక్షత్రస్థితులను ఆయన వివరంగా వర్ణించాడు. ఆయా గ్రహస్థితులు కొన్ని వేల వత్సరాలకు గాని రానివి కొన్ని ఉన్నాయి. దానిని బట్టి రామాయణ కాలం దాదాపు క్రీపు 7300 అని కొందరు జ్యోతిష్య పరిశోధకులు నిర్ణయించారు. ప్రతి విషయానికి ఉన్నట్లే ఈ విషయంలో కూడా వాద ప్రతివాదాలున్నాయి. ఆ వివరాలు మళ్లీ చర్చిద్దాం. ప్రస్తుతానికి శ్రీరామచంద్రుని దివ్య జాతకంలో ఉన్న విశేషాలు మాత్రం చూద్దాం. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుని జన్మ సమయాన్ని ఇలా వర్ణించాడు. బాలకాండ 18వ అధ్యాయంలో 8, 9, 10, 11 శ్లోకములు చూద్దాము. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమాత్యాయు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ. నక్షత్రే దితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచషు. గ్రహేషు కర్కటే లగ్నే వాక్పత ఇందనా సహా. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. విష్ణోరర్ధం మహాభాగం పుత్రమేక్ష్వాకు నందనం. లోహితాక్షం మహాబాహుం రక్తోష్టం దుందుభి స్వనం. అర్ధము. యజ్ఞము సమాప్తి అయిన తదుపరి 6 ఋతువులు గడిచాయి. అప్పుడు 12వ మాసమున చైత్ర శుక్ల నవమి తిథి రోజున అదితి దేవత అధిపతి అయిన పునర్వసు నక్షత్రమున 5 గ్రహములు తమ తమ ఉచ్చస్థానములలో ఉండగా, కర్కాటక లగ్నమున వాక్పతి చంద్రునితో కలసి ఉండగా, జగత్తులకు నాథుడు, సర్వలోకములచే నమస్కరింపబడువాడును, సర్వ శుభ లక్షణ సంయుతుడును, విష్ణువు యొక్క అవతారమైనవాడును, మహనీయుడును, ఇక్ష్వాకు కులమునకు ఆనందకరుడును, ఎర్రని కన్నులు కలవాడును, గొప్ప బాహువులు కలవాడును, ఎర్రని పెదవులు కలవాడును, మంచి కంఠధ్వని కలవాడును అగు రామునకు కౌసల్యాసతి జన్మ ఇచ్చినది. చిన్న శ్లోకములో వాల్మీకి మహర్షి మహత్తరమైన జ్యోతిష వివరాలనేగాక సాముద్రిక వివరాలను ఇస్తూ తద్వారా శ్రీరాముని దివ్యమైన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తున్నాడు. శ్రీరామచంద్రుని జాతకమున 5 గ్రహములనగా రవి, కుజ, శుక్ర, గురు, శని గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. లగ్నమున లగ్నాధిపతియగు చంద్రునితో కలసి గురువు ఉచ్చస్థితిలో ఉండి గజకేసరి యోగాన్ని ఇస్తున్నాడు. ఇతర స్వల్ప యోగములను అటు ఉంచితే కుజుడు, గురువు, శనులు వరుసగా ఇచ్చేటటువంటి రుచక, హంస, శశ మహాపురుష యోగాలను ఈ జాతకంలో చూడవచ్చు. వీటిలో ఒక్కటి ఉంటే ఆ జాతకుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. అటువంటి 3 మహాపురుష యోగాలు కలసి ఇక్కడ ఉన్నాయి. 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. ఒక్క రాహు కేతువులు మాత్రం ఒక సిద్ధాంతం ప్రకారం నీచలో ఉన్నాయి. బహుశా అందువల్లనే ఆయన జీవితం కష్టాల పరంపరలో గడిచింది. లగ్నంలోని హంస గజకేసరి యోగాల వల్ల మహాపురుషుడును, మంచి ఖ్యాతి గలవాడు, మంచి మనస్సు, మంచి వాక్కు, మంచి ప్రవర్తన కలవాడు ఈ జాతకుడు అని సూచిస్తున్నాయి. 4 శని ఉచ్చస్థితి వల్ల మంచి ధార్మికమైన మనస్సు, నీతి నియమ పూర్వక ప్రవర్తన కలవాడని తెలుస్తున్నది. ధర్మపరమైన సుఖాలను మాత్రమే అనుభవించువాడు అని సూచితం. తల్లికి భోగభాగ్యాలతో కూడిన జీవితం ఉన్నప్పటికీ మనశ్శాంతి మాత్రం ఉండదు అని తెలుస్తున్నది. 7 ఉచ్చ యోగకారక కుజుని వల్ల బలవంతులైన శత్రువులు, పతివ్రతయ్యగు మహాసాధ్వి భార్యగా లభించుట, వివాహ జీవితంలో సుఖం లోపించుట కలిగాయి.
10వ ఉచ్చ రవి వల్ల ధర్మ పరిపాలన చేసే న్యాయమూర్తి అని, రాజకుటుంబానికి చెందినవాడని, సూర్యవంశమని సూచింపబడుతున్నది. 9వ ఉచ్చ శుక్రుని వల్ల, ఆయన మీద లగ్న గురుని దృష్టి వల్ల, ధర్మంతో కూడిన భోగ జీవితం గడపిన గొప్ప పూర్వీకులు కలిగినవాడని, దాన ధర్మాదుల యందు ఆసక్తి కలిగిన ఉదార స్వభావుడని, ధార్మిక జీవితం గడుపుతాడని, అవతార మూర్తి అని సూచింపబడుతున్నది. మహర్షి వాల్మీకి తన శ్లోకాలలో కొన్ని సాముద్రిక లక్షణాలను చెప్పి ఉన్నాడు. శరీర లక్షణాలను బట్టి మనస్తత్వాన్ని, భవిష్యత్తును అంచనా వేసే శాస్త్రమే సాముద్రిక శాస్త్రం. ఎర్రని కండ్లు, ఎర్రని పెదవులు, మంచి కంఠధ్వని ఈ మూడు మంచి రక్తపుష్టికి, మంచి ఆరోగ్యానికి, చక్కని శరీర ధాతువులకు సూచికలు. గొప్ప బాహువులు అని చెప్పటంలో ఆజానుబాహువులు అని అర్థం కావచ్చు. ఎందుకనగా చిన్న పిల్లవానికి వీరులకుండే గొప్ప బాహువులు ఉండవు. ఆజానుబాహువులు గొప్ప కార్యశూరత్వానికి సూచికలు. కోతుల సాయంతో మహారాక్షసుల చేత రక్షింపబడుతున్న వైభవపూరిత లంకా నగరాన్ని జయించటం కార్యశూరత్వం కాక మరేమిటి? రామాయణంలోని జ్యోతిష సూచనలను, ఆయా ఘట్టాలను, శ్రీరాముని జీవితంలోని దశలను తులనాత్మక పరిశీలన చేస్తూ ఒక గ్రంథమే వ్రాయవచ్చు. అవతార మూర్తులను సూచించే గ్రహస్థితులు, యోగాలు శ్రీరాముని జాతకంలోనూ మాత్రమే మేము పరిశీలించగలిగాను. మిగిలిన మహాపురుషుల జాతకాలలో గొప్ప యోగాలు ఉన్నాయి కాని, అవతార పురుషుల జాతకాల స్థాయిలో లేవు అని తెలుపవచ్చు.